ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము. బంగాళాఖాతంలో వాయుగుండం కాస్త తుఫానుగా మారే అవకాశం ఉందని చెప్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో అది తుఫానుగా మారే అవకాశం కూడా ఉందంటున్నారు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రాబోయే 3 రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అయితే హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో వాతావరణం అల్లకల్లోలంగా మారనుందని ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నిన్నటి వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో కొనసాగిన అల్పపీడనం ఈ రోజు 8:30 గంటల ప్రాంతంలో వాయుగుండంగా మారింది. ఉదయం ప్రస్తుతం ఇది ఒడిశాలోని బాలాసోర్కి దక్షిణ ఆగ్నేయంగా 50 కిలోమీటర్లు, చాంద్బలికి ఈశాన్యంగా 60 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. రాబోయే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర ఒడిశా తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీనితో పాటుగా ఇప్పుడు నైరుతి రుతుపవన ద్రోణి, అలాగే షియర్ జోన్లు అంటే గాలుల కోత కూడా బలంగా కొనసాగుతూ ఉండడంతో తెలుగు రాష్ట్రాలపై దీని ప్రభావం తీవ్రంగా ఉండనుందని వాతావరణ శాఖ అధికారులు అయితే కనుక చెప్తూ ఉన్నారు. రాబోయే 3 రోజుల పాటు ప్రాంతాల వారీగా వాతావరణ సూచనలు చూస్తే ఉత్తర కోస్తా, ఆంధ్రప్రదేశ్ యానాంలో చూస్తే ఈరోజు అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిస్తే 1 లేదా 2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ముప్పు ఉంది. ఉరుములు మెరుపులతో పాటు గంటకి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో భీకరమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందంటున్నారు. ఇక రేపు జూలై 6వ తారీఖున చూస్తే కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు పడవచ్చు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయి. ఎల్లుండ చూసుకున్నట్లయితే కనుక వర్షాలు కొనసాగుతాయి. సేమ్ గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడే ఛాన్స్ ఉంది. 1-2 చోట్ల మెరుపులు కూడా సంభవించవచ్చు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వేస్తాయి. ఇక ఎల్లుండి చూస్తే కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలతో పాటు గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. రాయలసీమ ప్రాంతం చూసుకుంటే ఈ 3 రోజుల పాటు వాతావరణం ఈ రోజు రేపు ఎల్లుండి రాయలసీమ పరిధిలో వాతావరణం పొడిగా ఉన్నప్పటికీ 1 లేదా 2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకి 50 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వేస్తాయని అధికారులు తెలిపారు. ముఖ్యంగా ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలి. ఉరుములు మెరుపులు వచ్చే సమయంలో ప్రజలు చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో ఉండరాదని, బహిరంగ ప్రదేశాల్లో తిరగవద్దని వాతావరణ కేంద్ర సంచాలకులు హెచ్చరించారు. ముసురు వాతావరణం, ఈదురుగాలుల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అయితే సూచించారు. ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.